అందించాలని వన సంరక్షణ సమితి సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లంకపల్లి ఫారెస్ట్ సెక్టార్లో గల గురువాయిగూడెం గ్రామ శివార్లో గల అడవి భూమిని గత 15 సంవత్సరాల క్రితం వలస రక్షణ సమితి సభ్యులు ఫారెస్ట్ అధికారులు కలిసి జామాయిల్ మొక్కలు నాటడం జరిగింది. ఆ మొక్కలు పెరిగి ప్రకృతి విలయంతో కొన్ని మొక్కలు పాడైపోతున్నాయి. అయినా ఫారెస్ట్ అధికారులు 15 సంవత్సరాలైనా మొక్కలు కటింగ్ చేయకుండా ఉండడం వల్ల చాలా నష్టం జరుగుతోందని వలస రక్షణ సమితి సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఫారెస్ట్ అధికారులు దీనిపై దృష్టి సారించి మొక్కలు కటింగ్ చేసి ఆ ఫల సహాయాన్ని గురువాయిగూడెం వన సంరక్షణ సభ్యులకు అందజేయాలని ఎంఐ న్యూస్ ద్వారా కోరుకుంటున్నారు. అసలు అనగా పర్యావరణ పరిరక్షణలో కష్టపడి పనిచేయుట అనే కార్యక్రమం ఫారెస్ట్ ఆఫీసర్లు మాకు సూచించారు. ఇందులో 10 సంవత్సరాలు కష్టపడి పనిచేసాం. ఇందులో జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్గా కొన్ని సంవత్సరాలు పనిచేసాం. ఇందులో భాగంగా 125 హెక్టార్లు అడవి అభివృద్ధి కార్యక్రమం కృషి చేశాం గురువాయిగూడెం వన సంరక్షణ సభ్యులు. ఇందులో భాగంగా సాముదాయిక అటవీ యాజమాన్య పథకంలో ఒక 17 హెక్టార్లు క్రోనాల్ జామాయిలు మొక్కలు నాటి పెంచడం జరిగింది. దీన్ని కటింగ్ ఆర్డర్ ఇప్పించి మా వన సంరక్షణ సభ్యులకి న్యాయం చేకూరుస్తానని కోరుచున్నాను. ఓకే సార్. నా పేరు పడిగల రాఘవరావు, తండ్రి పేరు వెంకటేశ్వర్లు. మా అమ్మగారు వన సంరక్షణ సమితి వైస్ చైర్పర్సన్ హుసేన్ అమ్మగారు. గత 15 సంవత్సరాల క్రితం మేము వన సంరక్షణ సమితి సభ్యులుగా ఉండి జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ కింద మేము అడవి మొత్తం కూడా శుభ్రం చేసి దాంట్లో జమాయిల మొక్కలు పెంచినాం. కోనర్స్ తీసుకొచ్చి మేమే కోనర్స్ పెంచినాం. ఇంత మటుకి కూడా 15 సంవత్సరాలు అవుతున్నా ఆ జామాయిల మొక్కలు కటింగ్ అనేది చేయట్లేదు. వర్షాలు ఎప్పుడైనా వస్తే ఆ చెట్లు మొత్తం కూడా పడిపోతున్నాయి. దానివల్ల చెట్లు కూడా నాశనం అయిపోతున్నాయి. కాబట్టి దీన్ని అర్థం చేసుకొని ఈ న్యూస్ ఛానల్ ద్వారా మీరు సభ్యులందరూ మేమందరం మిమ్మల్ని ఏడుకునేది ఏంటంటే సత్తుపల్లి రేంజ్ ఆఫీసర్ గారిని, లంకపల్లి సెక్షన్ ఆఫీసర్ గారిని ఈ జామాయిల తోటని తొందరగా నరికించి దానిలో వచ్చిన ఆర్థిక సహాయాన్ని మాకు అందిస్తారని ఆశిస్తున్నాను. రైట్ అన్న. గురువాయిగూడెం గ్రామ ప్రజలైనటువంటి వన సంరక్షణ సభ్యుడిని వజ్రాల గణేష్ రెడ్డి. నేను 2000 సంవత్సరం నుంచి ఇదే వన సంరక్షణ సమితి సభ్యునిగా పనిచేస్తూ అప్పటి నుంచి దీన్ని తోడ్పాటు కృషి చేస్తూ సహకారం అందిస్తూ వస్తున్నాము. అప్పుడు అధికారులు మాకు ఇచ్చిన చెట్టుపట్ట అయితే ఏదైనా కానీ ఈ జామాయిలు ఎదిగిన తర్వాత దీంట్లో వచ్చే ఫలసాయం లాభం అనేది సభ్యులందరికీ వదిలిస్తుందని ఆ రోజుల్లో చెప్పారు. అప్పటి నుంచి ఇప్పటికీ అలానే కలగానే మిగిలిపోయింది. ఇంతవరకు దీన్ని మాకు కటింగ్కి సహకరించలేదు. ఇప్పుడు ఎకనైనా ఫారెస్ట్ అధికారులు మాకు సహకరించి ఈ వచ్చే ఫలసాయం సభ్యులకు అందిస్తారని కోరుకుంటున్నాం.